మచిలీపట్నం భాస్కర్పురం సబ్స్టేషన్లో 80 మిలియన్ వోల్ట్ యాంపియర్తో కెపాసిటీ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని సుమారుగా 1,30,00,000 రూపాయలతో వాళ్ళు ఇక్కడ స్థాపన చేయటం, అలాగే దాన్ని ఓపెన్ చేయటం కూడా జరిగింది. ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసినప్పుడు ఒక 8 మిలియన్ వోల్ట్ యాంపియర్ సంబంధించినటువంటి కెపాసిటీతో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పటికీ కూడా దాని కన్జంప్షన్ కూడా, అంటే దీని మీద 15 మున్సిపల్ వార్డులు, ప్రస్తుతం ఉన్నటువంటి 15 మున్సిపల్ డివిజన్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీని కన్జంప్షన్ పెరుగుతూ వస్తుంది. అలాగే దీన్ని కన్జంప్షన్ని భవిష్యత్తు ప్రజల యొక్క అవసరాలని, వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని, అంటే గతంలో ఇదివరకు ప్రతి సంవత్సరం వేసవికాలం టైంలో ప్రజల యొక్క అవసరాలు పెరుగుతూ ఉండే, వాడకం కూడా 10% పెరుగుతూ వస్తూ ఉండేది వాళ్ళ అంచనా, డిపార్ట్మెంట్ వారి యొక్క లెక్కల ప్రకారం. అలాంటిది 10% కాస్త ఇవాళ 20, 30, 40% కూడా ఒక్కొక్క ఏరియాలో కన్జంప్షన్, అంటే ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, సౌకర్యాలు పెంచుకుంటున్నారు. తద్వారా వాడకం కూడా, విద్యుత్ వాడకం కూడా విపరీతంగా, అంటే డిపార్ట్మెంట్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శాతంలో అధిక వాడకం ప్రజలు చేయటం కూడా జరుగుతుంది. అందుకని అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఈ సబ్స్టేషన్లో దీని సబ్స్టేషన్ కెపాసిటీని కూడా పెంచడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు ఈ సబ్స్టేషన్ మీద ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు తగినంత ఏర్పాట్ల ప్రకారం చేయడం జరిగింది. దీన్ని అడగంగానే ఇచ్చినటువంటి, మంజూరు చేసినటువంటి చైర్మన్ పద్మనాభరెడ్డి గారు, ఆయన పద్మా జనార్దన్ రెడ్డి గారు వెంటనే మంజూరు చేశారు. డీ గారు నన్ను ఇట్లా మన కెపాసిటీ పెంచుకోవాలి సార్ అని అడగంగానే, వారిని చైర్మన్ గారిని కోరంగానే ఆయన మంజూరు చేశారు. వారికి ఇప్పుడు రిటైర్ అయిపోయారు అయినా కూడా ఆయన పదవిలో ఉండగా ఆయన చేసినటువంటి సహాయానికి బందరు ప్రజల తరఫున ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే దీని కెపాసిటీని పెంచినటువంటి డిఈ భాస్కర్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అట్లాగే దీనికి పనిచేసినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ విభాగానికి సంబంధించి కానీ, అలాగే దీని సబ్స్టేషన్ పరిరక్షణ చూసేటువంటి ప్రొటెక్షన్ వింగ్ కూడా ఉంది. అందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడికి, విద్యుత్ ఉద్యోగస్తుడికి అందరికీ కూడా మచిలీపట్నం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.